అంత క్రూరంగా 10 కోట్లు ఏం పొడిచారు కత్తులతోటి. ఎంత దుర్మార్గం. ఎంతమంది వచ్చారు సార్? ఇద్దరే చెప్పారు. ఇద్దరే చెప్పారు. అమ్మాయి చెప్పింది, ఇద్దరే చెప్పింది. ఇది స్థానికంగా ఆయనైనా ఐడెంటిఫై చేయడానికి ఎవరన్నా స్థానికులు సహకరించుంటారనేది వినపడుతున్నమాట. ఉమ్. ఆ పలానా అతనే సామినేని రామారావు అని ఎక్కడ ఉంటాడు ఏందని చూపించిన స్థానికుల ప్రమేయం లేకుండా జరిగిందంటారా? అంత సరగానే అసలు స్థానికంగా ప్లాన్ లేకుండా వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి ప్లాన్ చేసి అన్ని రకాలుగా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇడికొచ్చిండ్రు. అవి లేకుండా వాడికి ఏం తెలుసు? ఆయన ఇల్లు ఏం తెలుసు? ఆయన ఎక్కడ ఉండు, ఆయన ఎట్టుండో తెలుసు? ఆయన ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఇంట్లో పోతాడు, ఇవన్నీ ఎవరు చెప్తారు? అవన్నీ వాళ్ళకి ఆయన రోజువారీ పొద్దున్నే లేవగానే తయారవుతాడు, కోళ్ళని తీసేస్తాడు, వాకింగ్ పోతాడు. ఇది ఊళ్ళో వాడికి తెలుసా లేదా బయట వాడికి తెలుసా? అందుకేనేంటంటే ఊళ్ళో వాడి ప్రమేయం లేకుండా జరగడం అనేది అసాధ్యం. సరే, 70 సంవత్సరాలు దాటిని పెద్ద వయస్సు, సహజంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అంత పెద్ద వయస్సు వ్యక్తిని చంపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం ఉందంటారా? రిటైర్డ్ కదా. అవసరం ఉంది కాబట్టి చంపారు. పొలిటికల్ అవసరం అది. వాళ్ళ పొలిటికల్గా ఎదగాలంటే ఆ గ్రామంలో తిరుగు లేకుండా గతంలోలాగా పరిపాలన చేసినట్టు ఏకఛత్రాధిపత్యంగా సాగాలంటే రామారావు చంపాలని అడ్డం ఉండడం అనేది సహజంగా వాళ్ళకు వచ్చిన అభిప్రాయం ప్రకారం చేశారు. వేరే అందుకు తేడా ఉంది. సహకారం లేకుండా, గ్రామంలో ప్రోత్సాహం లేకుండా, వాడు ప్లాన్ లేకుండా బయట నుంచి ఎవరు వచ్చి చేయడం అసాధ్యం, అసంభవం. ఒకటి, సామినేని రామారావు గారు హత్యకు కారణం పార్టీల అధినాయకత్వంతో విభేదించి వచ్చాడు అనేది ఒకటి వినపడుతుంది. రెండోది వ్యక్తిగత కారణాలు ఉంటుంది. మూడోది ఆర్థిక లావాదేవీలు అని వినపడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో, సెటిల్మెంట్స్లో ఆయన పాత్ర ప్రధానంగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చేసారనేది వినిపిస్తూ ఉంది. ఇంకా చాలా చాలా కారణాలు వినిపిస్తున్నాయి. రికార్డెడ్గా నేను అడగలేను. నిజం ఉందంటారా లేకపోతే కాంగ్రెస్ ప్రమేయమే ఉందంటారా? అవన్నీ అసలు విషయాన్ని పక్కదారులు పట్టించడం కోసం చేసే ప్రచారాలు తప్ప గోబెల్స్ ప్రచారాలు ఎట్లా ఏమాత్రం వాస్తవం లేదు. ఆ వాస్తవాలు ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఫ్యాక్షన్ వైపు వెళ్తాయంటారు. ఈయన కూడా సామినేని రామారావు గారు కూడా అపోనెంట్ పార్టీ మీద దాడులు చేయించారని వినపడుతుంది. నిజమా అబద్ధమా? ఎప్పుడు చేయలే. నాకు తెలియకుండా దాడులు ఎప్పుడు జరిగినాయి? నేనే మొత్తం ప్రత్యక్షంగా ఆహ్వానం చేసింది ఆయన్ని. ఆయనతో రాజకీయాలు పెద్దవాడిని చేసింది ఆయన. అభివృద్ధి అయింది, ఆర్గనైజేషన్లోకి వచ్చిందంతా నాకు తెలియదు ఏముంది. ఎప్పుడు రాలేదు. ఆయన నాగులంచలో సుందరయ్య గారి బహిరంగ సభ జరిగింది. ఆ సుందరయ్య బహిరంగ సభ జరిగితే దానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. మళ్ళీ తిరిగి వస్తుంటే ఆయన ఇంటి దగ్గరనే దాడి చేసినప్పుడు ఏం దాని చేతుల కర్ర ఉంది, తరిమి కొట్టాడు. ఏమాత్రం వెనక లేకుండా అందరిని తరిమి కొడితే అప్పుడు భయపడిపోయారు, పరారైపోయారు వాళ్ళందరూ. అది తప్ప ఎప్పుడు మళ్ళీ ఆయన కర్ర పట్టడం కానీ, యుద్ధానికి పోవడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ ఎక్కడా జరగలేదు, ఏనాడు జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య అవతరణం, భూస్వామి వ్యవహారం ఉండేది అనేది వినపడుతుంది. నిజమా ఒకటిది? అసలు భూస్వామ్య లక్షణాలు ఏం లేవు అతనికి. అతను మొత్తం పేద ప్రజలతోనే ఉంటాడు. మొత్తం పేద ప్రజలతో మమేకపోయి ఉండే మనిషి. ఆ లక్షణాలే లేవు ఆయనకి. రెండోది, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఏ లక్షణాలు ఏ కుటుంబం నుంచి వచ్చినా ఈ లక్షణాలు తీర్చిదిద్దిన సందర్భం ఉంది. రాటు తెలిపోయింది. ఈ లక్షణాలే ఆయనకి అలవాటు జీర్ణింపజేసాం తప్ప వేరే లక్షణాలు ఉండడానికి అవకాశమే లేదు. భూస్వామ్య ఫ్యూడల్ విధానాలు, డెమోక్రటిక్ విధానాలే ఉన్నాయంటారా? మొత్తం డెమోక్రటిక్ విధానం. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది అతన్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు. అంటే ఆయన కులానికి సంబంధించిన వాళ్ళ, ఇతర సామాజిక వర్గాలు? సామాజిక వర్గాలు జనరల్గా సామాన్య ప్రజలలో మంచి అభిప్రాయం ఉంది రామారావు అంటే. ఆ పార్టీ ఈ పార్టీ పక్కన పెట్టండి, సామాన్య ప్రజలలో మంచి అభిప్రాయం ఉంది. మీరు జరిపినటువంటి కూలీ రేట్ల వ్యవహారంలో రైతుల పక్షాన ఉన్నాడా, ఆయన కూలీల పక్షాన ఉన్నాడా? కూలీల పక్షాన్నే. మొత్తం కూలీ రేట్లే. కూలీ రేట్లు పెంచడం వల్ల కానీ, ఇట్లలో కానీ ఎప్పుడు కూలీ రేట్లు పెంపకం చేసినా సరే ఆ ఊళ్ళో ముందు ఇంప్లిమెంట్ చేయించడంలో ఆయనే కీలక పాత్రగా ఉండేవాడు. చర్యలకి ఏనాడు పాల్పడలేదు. ప్రజలపైన దౌర్జన్యాలు, వ్యతిరేక చర్యలు పాల్పడే వాళ్ళని ఎప్పుడు సహించలేదు. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని పోట్లాడాడు.
కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న ఎఫెక్షను అది పార్టీ రీత్యానే కాకుండా వ్యక్తిగతంగా అసలు మా మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ రామారావు మేము ఆయన మా ఇంట్లో మీటింగులకు వచ్చినా కమ్మ వచ్చి మీటింగులకు వచ్చిన మా ఇంటనే తిని రాత్రిపూట అయిన తర్వాత తిని ఇక్కడనే ఉండేవాడు. ఎప్పుడూ మాకు ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ కాడికి పోయినప్పుడు కూడా మమ్మల్ని కుటుంబ సభ్యులనే చూస్తారు. నిన్న పరామర్శించడానికి పోయినాం అమ్మాయిని, వాళ్ళని పరామర్శించబోయినప్పుడు మమ్మల్ని దగ్గరికి తీసుకొని అసలు మా మల్లికనైతే కాకులేసుకొని ఇది నేను కూడా పక్కన వచ్చి కూర్చుంటే ఓదార్చి వచ్చాను. అంటే ఆత్మీయత అనేది కమ్యూనిస్టుగానే కాకుండా కుటుంబం అనే కాకుండా ఆత్మీయత అనేది మా కుటుంబంతో ఉన్న ఆత్మీయ సంబంధం అని. ఇది 30-40 సంవత్సరాల నుంచి ఆ సంబంధం అటనే కొనసాగుతుంది.